మరింత సమాచారం మా ప్రతినిధి ఒంగోలు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సిద్ధు, పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో యువత పోరు సిద్దమైంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు యువతని అలాగే విద్యార్థులను నమ్మించి మోసం చేసిందో దాన్ని అంతా కూడా నిరసన తెలియజేసేందుకు పెద్ద ఎత్తున యువత విద్యార్థులు ఒకమంతా కూడా ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. మరి కొద్దిసేపట్లోనే యువత పోరులో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ నుంచి ఒంగోలు అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వద్దకు నిరసనగా ర్యాలీగా వెళ్లేందుకు సిద్దమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకి సీనియర్ లీడర్లు ఉన్నారు. ఇక్కడ అన్నా రాంబాబు గారు ఉన్నారు, అలాగే ఇక్కడ ఇన్ఛార్జి సుండూరు రవి గారు ఉన్నారు, ఒంగోలు ఇన్ఛార్జి కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ ఉన్నారు, అలాగే యోజన విభాగం అధ్యక్షుడు ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పండి, యువత పోరుకు కారణం ఏంటి? మీరు ఎందుకని సూపర్ 6 మొత్తం కూడా అమలు చేశామని చంద్రబాబు ఒక పక్క ప్రకటించుకున్నారు, అయినప్పటికీ మీరు యువత పోరు చేస్తున్నాం, మీకు విద్యార్థులకి నిరుద్యోగులకి న్యాయం జరగలేదంటున్నారు. ఇది ఎట్లా సాధ్యం? సార్, ఎలక్షన్ ముందు అధికారం రాకపోతే మేము రోడ్ల మీద తిరిగే పరిస్థితి కాదు, ఎట్లయినా చచ్చిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి అధికారం కోసం అన్ని అబద్దాలు చెప్పినారు. అధికారంలో వచ్చిండ్రు, వాళ్ళ కోరిక నెరవేరింది. వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన పథకాలలో ఏ ఒక్క పథకం గానీ వాళ్ళు చేసిన పాపన పోలేదు. ఈ యొక్క వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిలుపు మేరకు మా జిల్లాలో నుండి అందరూ నాయకులు, ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ పార్టీకి సంబంధించి ప్రజలకు ఏమైతే మనం హామీలు ఇచ్చినామో నెరవేర్చలేదు కాబట్టి ప్రతి కార్యక్రమం నెరవేర్చే విధంగా ధర్నాలు కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. ఈ యొక్క సంవత్సరానికి కానీ ఒకే ఒక పథకం చేసినారు. అది మొన్న 15,000 ఇస్తామన్నారు, కానీ 13,000 ఇచ్చినారు. మిగతా 2,000 గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అది దేవుడికి తెలియాలి. ఇంకా సంవత్సరానికి ఒక పథకం ఇచ్చుకుంటా పోతే ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నీకు అధికారం ఉంది, నువ్వు ఏ పథకాలు చేయగలుగుతావు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మా పార్టీ నుంచి ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపేదానికి వేలాదిగా చిన్న పిలుపు, జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిలిపిస్తే మా ఇన్ఛార్జీలు, నియోజకవర్గ అధ్యక్షులు అందరి సమక్షంలో 1 గంట టైం ఇస్తే 1,000 మంది తరలిచ్చే పరిస్థితి మా పార్టీలో ఉంది. కదలికి వచ్చింది. వైసీపీకి జనాల్లో ఆదరణ పెరిగింది. కూటమి ప్రభుత్వానికి మేము ఎందుకు ఓట్లు వేసినామని బాధపడతా ఉన్నారు. ఈ పొద్దు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా గానీ వైసీపీ రాష్ట్రంలో బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. ప్రధానంగా చెప్పండి, పోలీసు విభాగం చూసినట్లయితే మీరు పర్మిషన్ ఇచ్చారో లేదో, మీరు ఇంటిమేషన్ చేశారో లేదో మీకే తెలియాలి. బట్ పోలీసు యంత్రాంగం మాత్రం ఇక్కడి నుంచి కలెక్టరేట్ వద్ద మొత్తం మోహరించున్నారు. ఎందుకు ఇంత బందోబస్తు? ప్రభుత్వం సమాధానం చెప్పలేక, వాళ్ళు ఇచ్చిన హామీలకి నిలబడలేక పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజల్లో వచ్చిన ఆగ్రహాన్ని నిలవరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వైసీపీ పార్టీ మాట్లాడుతుందంటే అది ప్రజల పక్షాన్ని మాట్లాడుతుంది. మీరిచ్చిన హామీలు నిలబెట్టాలని అడుగుతా ఉంది. 2 సంవత్సరాల నుంచి అడుగుతుంటే 1 సంవత్సరం ఇవ్వకుండా 2వ సంవత్సరం తల్లికి వందనం అని వేశారు. 2 సంవత్సరాల బదులు 1 సంవత్సరం వేశారు. నిరుద్యోగ భృతి సంవత్సరం నుంచి ఎగ్గొట్టారు, ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చింది. అదేవిధంగా మిగతా సంక్షేమాలన్నీ సంవత్సరం దాటిపోయినాయి. 143 హామీలు మొత్తానికి ఆయన ఇస్తే ప్రతి హామీ గుర్తు చేస్తాం. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అడగటం మా ధర్మం. ప్రజల పక్షాన మేము మీకు వ్యతిరేకంగా నిలబడతాం, మీ మీద నిలదీస్తాం. మీరు ప్రజాగ్రహాన్ని బయటపడకుండా కోసం పోలీసులను అడ్డం పెట్టి ఈ రకంగా అడ్డుకోవడం అనేది మీ చేతకాంతనమే తప్ప ప్రజల్లో వచ్చిన ఆలోచన అయితే మీరు ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా యువత పోరు మద్దతుగా మీరు వచ్చారు సీనియర్ లీడర్గా. ఏదైతే మీ కాన్స్టిట్యున్సీలో పొదిలిలో జరిగిందో ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఇంత పెద్ద ఫోర్సు మిమ్మల్ని అడ్డుకోవడానికి పోలీసు బలగాలు ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు చేసేటువంటి ధర్నాలకు అనుమతి ఇస్తే గౌరవప్రదంగా ఉంటుంది. నియంత పాలన చేయాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. ప్రజలు వ్యతిరేకించి రోడ్డెక్కితే ఏ ప్రభుత్వాలు కూడా ఆపలేవు. ఈరోజు మేమేం కొత్తగా ఏం అడగడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని మాత్రమే అడుగుతా ఉన్నింది, ప్రజల పక్షాన్ని నిలబడింది. దానికి మీరు ఇంత ఆందోళన చెంది ఇంత ఫోర్స్ను పెట్టుకుని ఏదో భయాందోళన సృష్టించాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికైనా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని. ఈరోజు సంవత్సరం దాటినింది, ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక ఉద్యోగము ఇవ్వలేదు, ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మేమేం కొత్తగా అడగడం లేదు కదా. మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతే నిరుద్యోగుల తరపున నిలబడి మేము అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్లు తెరిచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉంది. ప్రధానంగా మీ కాన్స్టిట్యున్సీ లో చూసుకుంటే బయో ప్లాంట్లు ఏదో ఓపెన్ చేశాం, మేము నిరుద్యోగం మీకు బెడగబడిన ప్రాంతం మొత్తం కూడా మేము బాగు చేస్తాం, ఉద్యోగాలు ఇచ్చేస్తామని లోకేష్ వచ్చి ప్రకటించిపోయారు కదా. ఎట్లా ఉంది సిచ్యువేషన్? స్టార్ట్ అయిన పనులు ఏం స్టార్ట్ కాలేదండి. బయో ప్లాంట్ కోరక
లోకేష్ బాబు గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు, వెళ్ళిపోయారు తప్ప ఈ రోజుకి అన్ని స్పష్టమైన క్లియరెన్స్ రాలేదు, ఏమీ రాలేదు, ఇంకా ఏం చేయలేదు, పనులు అయితే ఏం చేయలేదు. ఇది పరిస్థితి. యువత పోరుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి వాతావరణం ఉంది? ఇప్పుడు యువత పోరుకు సంబంధించి ఉద్యోగాలు పీకేస్తామని చెప్తున్నారని మీరు ఆరోపణ చేస్తున్నారు, కానీ డిఎస్సీ కూడా నోటిఫికేషన్ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. దగా డిఎస్సీ అని చెప్పి దానికి ఒక పేరుంది. ఎందుకు దగా డిఎస్సీ అంటున్నామంటే మెగా డిఎస్సీ పేరుతో 27,000 పోస్టులు మేము ఇస్తాము అని చెప్పి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 16,000 పోస్టులను రద్దు చేయాలని కోర్టుకు పోయి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఈ పెద్ద మనుషులు ఈరోజు అదే పోస్టులను రిలీజ్ చేసి ఇదే డిఎస్సీ అని చెప్పి పేరు పెట్టినటువంటి పరిస్థితి. అధికారంలోకి రాగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి 1000 మంది ఉద్యోగుల్ని నిర్దాక్షిణ్యంగా తీసేసి రోడ్ల మీద పడేసినారు. 10,000 రూపాయలు ఇస్తాము జీతం అని చెప్పిన వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసి రోడ్డు మీద పడేసినారు. నిన్నగాక మొన్న రేషన్ డీలర్స్ వ్యవస్థని రోడ్డు మీద పడేసినారు. ఎక్కడా ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు. వీళ్ళు పీకేసిన ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి తప్ప ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడా కూడా ఒక్కటి కూడా లేవు. ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదని కూడా విద్యార్థి లోకం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా మీ ఫీజు రియంబర్స్మెంట్ ఎంతవరకు రావాలి, ఎంతవరకు వరకు ఏమైనా ఒక తపన వచ్చిందా? ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత 18,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కాకుండా 66,400 కోట్ల రూపాయలు బకాయిలు ఇప్పుడు సంవత్సరం 3 సెమిస్టర్లకి ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. దానికి 25% మాత్రమే ఇప్పుడు చెల్లించింది. 1200 కోట్లు అంతా చెల్లించారు. మిగతా బకాయిలు ఏమీ చెల్లించలేదు ఇప్పుడున్న లోకేష్ గవర్నమెంట్. ప్రధానంగా ఇక్కడ ఇంకొక ఇది కూడా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రధానంగా చెప్పండి, నిరుద్యోగ భృతి కానీ ఇలాగే ఫీజు రింబర్స్మెంట్ ఆ విషయం మాట్లాడకుండా మేము అన్ని పథకాలు అమలు చేసేసాం, ఇంకోసారి మాట్లాడితే బాగోదు అని చంద్రబాబు ప్రకటన చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? చంద్రబాబు సూపర్ 6 పేరుతోటి అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చినాక రోడ్ల మీదకి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారు ఎలక్షన్లు ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో హామీలను అమలుపరచమని ఈ రోజు ప్రశ్నిస్తుంటే ఆ యొక్క ఒత్తిడి తట్టుకోలేక తను ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఈ యొక్క పథకాల పట్ల ప్రజలను డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళు గొంతు ఎత్తకుండా చేయాలనేటువంటి ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యబద్దం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి స్ఫూర్తికి పూర్తిగా విరుద్దం. మీరు ఏవైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో హామీలు అమలుపరచండి. హామీలు అమలుపరచకపోతే మీకు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మీకు భంగపడు తప్పదని హెచ్చరిస్తారు. ప్రధానంగా చెప్పండి, మీ యువత పోరుని అడుగునేందుకు భారీగా బలగాలు మోహరించినట్టు పరిస్థితి, గేటు కూడా దాటించే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు? అది కావాలని అణచివేయటం కోసం చేసే పని తప్ప ప్రజా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది. మీరు ఇచ్చిన హామీలను ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఒక పెన్షన్, ఒక అమ్మఒడి ఇచ్చారు తప్ప 600 చిల్లర ఇచ్చారు మీరు హామీలు సుమారుగా. ఆచరణకు సాధ్యం కానీ ప్రజలు నమ్మి మీకు ఓటేశారు. ఒక్క పథకం కూడా చేయట్లేదు. మీరు రాబోయే రోజుల్లో మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారని. ప్రధానంగా జెడ్పీటీసీ ఉన్నారంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించి మీ గ్రామాల్లో రేషన్ డీలర్ల సమస్యలు భారీగా ఉద్యోగాలను పీకేసారు. మీ దగ్గరకు వస్తున్నారా రేషన్కి సంబంధించిన మొబైల్ వెహికల్స్ వస్తున్నారు? బండ్లేం రావట్లేదు. వాళ్ళు ఎత్తేసింది ఎందుకంటే కేవలం వాళ్ళ పార్టీకి డీలర్లకి లాభం చేకూర్చడానికి ఈ బండ్లు ఎత్తేసి ఈ రోజు బండ్లు పనిచేసుకునే వాళ్ళందరూ కూడా, డ్రైవర్లు అందరూ కూడా, ఆ బండ్లు మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు పడరు. చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు పడవడం పెద్ద గొప్పతనం కాదు. వాళ్ళ మామకి ఎట్లా పడిచాడు 95 నుంచి 30 సంవత్సరాలు ఆయన ప్రతి ఎలక్షన్కి ఇలా చేస్తారు జనాల్ని. ఈ రోజు ప్రజలందరూ మభ్యపెట్టి ఎందుకోటి ఏదో ఒకటి ఒక 2 నెలలకు 3 నెలలకు కూడా సృష్టించి చేస్తారు. నిన్న 100 మంది చెప్పాడు. 100 మంది ఎంతమంది పడింది? సగం మంది కూడా పడలేదు. ఆ పథకంతో 6 పథకాలు అయిపోయినాయని చెప్తున్నాడు ఈ రోజు జనాల్లో. ఎందుకంటే అతను నైజమే జనాలు మోసం చేయడము, ఏ పథకాలు ఇవ్వడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే నీకు ప్రతి పోరుబాట్లు ఏ కార్యక్రమం వదిలిపెట్టుకున్నా కూడా ఈ రోజు లక్షల మంది వస్తున్నారంటే గవర్నమెంట్ మీద యాంటీ ఉంది. ఈ రోజు ఎలక్షన్లు పెట్టిన వాళ్ళు ఏ ఎలక్షన్లు పెట్టినా కూడా ఎత్తేసరికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కూడా ఈ రోజు తెలియజేస్తున్నా. వాళ్ళు ఇప్పుడైనా కళ్ళు తెలుసుకొని ఏం హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరిస్తే వాళ్ళ పార్టీకి కొన్ని రోజులైనా నడిచే అధికారం ఉంటుంది వాళ్ళకి, అంతే. ప్రధానంగా ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలు బాగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఒక బీసీ లీడర్గా ఎలా స్పందిస్తారు దీనికి? నేను బీసీఎల్ జిల్లా అధ్యక్షుడిని బొట్ల సుబ్బారావుని. ఈ ప్రభుత్వం చేతులెత్తేసింది అన్ని పథకాల విషయంలో. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు చేయనందువల్ల ఈ జిల్లాలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా చాలా నష్టపోతున్నారు. చాలా మంది విద్యార్థులు కూడా డ్రాప్ అవుట్స్ గా మిగిలి పనులు చేసుకుంటా ఉంటారు. దీని మీద మా విద్యార్థి విభాగం, యువజన విభాగం ఈ రోజు యువత పోరు నిర్వహిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు కంప్లీట్ గా ఇది C4 టీడీపీగా మార్చాడు. ఇది కలెక్షన్స్ కి, చెక్ పోస్టులకి, చీప్ ట్రిక్స్ కి, అబద్దు హామీలతోటి టీడీపీ నడుపుతా ఉన్నాడు. ఈయన హామీలన్నీ కూడా చేతులెత్తేసి ముఖ్యంగా ఈ పథకాలను చేయలేమని కూడా ఆయనకు తెలిసిపోయి కేవలం
ఈ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడానికి, మా పార్టీ చేసే కార్యక్రమాలను ఎదుర్కోవడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ మా నాయకుడు, మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా దీనికి పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాలి. ఆయన ఆ రోజు సుగాలి ప్రీతని 30,000 మంది పోయారని చివరికి అన్ని వేషాలు వేసి చివరికి సనాతన ధర్మం అవతారం ఎత్తిన ఈ నాయకుడు కూడా, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో జనసేన నాయకుడు, ఆయన కూడా దీనికి బాధ్యత వహించాలి. అలాగే లోకేష్ రెడ్ బుక్ తోటి ముఖ్యంగా మా కేడర్ని భయాందోళనకు గురి చేయాలని చూస్తే దానికి మేమందరం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా మేమంతా సిద్ధం, ఏ కేసులకైనా అంటా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా మా అందరి నాయకులు కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయనకు మెమోరాండం ఇస్తాం. ఈ చెక్ పోస్టులు మమ్మల్ని ఆపలేమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇదే పరిస్థితి యువత పౌరులో భాగంగా ఒంగోలులో నినాదాలతో దద్దరులుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజనులు పార్టిసిపేట్ చేశారు ఈ కార్యక్రమంలో. ఇప్పటి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ర్యాలీ నుంచి నిరసన తెలిపి కలెక్టరేట్ ముందు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తామని, ఇన్ని పోలీసులు అడ్డంకులు వచ్చినా సరే మేము దాన్ని ఫుల్ఫిల్ చేసుకుని అధిగమించి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్తున్నారు. ఓకే శ్రీనివాస్.